ఫెయిల్యూర్ తో అనేక మంది ట్రీట్మెంట్ సరైన సమయానికి అందక ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే హార్ట్ ఫెయిల్ అయిన పేషెంట్ ప్రాణాలని సరికొత్త డివైస్ తో నిలబెట్టారు హైదరాబాద్ లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి వైద్యులు. అరుదైన ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించారు. థర్డ్ జనరేషన్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ ఎల్వీఏడీని అమర్చి పేషెంట్ ప్రాణాల్ని కాపాడారు. గుండె మార్పిడి లాగే ఎల్వీఏడీ లైఫ్ స్పాన్ కూడా 5 ఏళ్ల పైబడి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. 3 నెలల క్రితం గుండెపోటుతో బాధపడి రీఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్ కి గురైన ఓ వ్యక్తికి థర్డ్ జనరేషన్ ఎల్వీఏడీని అమర్చారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ కేర్ కార్డియాక్ వైద్యులు. సర్జరీ అయిన 2 వారాలకు అతన్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, తనంతట తాను నడవడమే కాకుండా మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాడని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఖరి ఆప్షన్ అయినప్పటికీ ఆ పేషెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు వీలు లేకపోవడంతో ఎల్వీఏడీని ఎంచుకోవాల్సి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఎల్వీఏడీ ఒక మెకానికల్ పంప్ అని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా గుండె ఎడమగది జఠరికకు అమరుస్తారు. ఇక దీనికి ఒక ఇన్లెట్, ఒక అవుట్లెట్ ఉంటాయి. బలహీనంగా ఉన్న ఎడమ జఠరిక నుంచి రక్తాన్ని సేకరించడానికి ఇన్లెట్, మిగిలిన శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి అవుట్లెట్ ఉపయోగపడుతుంది. ఇక ఇందులో రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ నుంచి విద్యుత్ డెలివరీ చేయడానికి ఎలక్ట్రిక్ కార్డ్ ఉంటుంది. ఫెయిల్ అయిన కిడ్నీలకు డయాలసిస్ సపోర్ట్ చేసినట్లే గుండె, ఊపిరితిత్తులకు తాత్కాలికంగా సపోర్ట్ చేయడానికి టెంపరరీ మెకానికల్ సపోర్టు పరికరాలు ఎల్వీఏడీకి లింక్ అయి ఉంటాయి. ఫస్ట్ పేషెంట్ సర్వైవల్ ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ 0. అంటే ఫస్ట్ రాగానే వెంటిలేట్ చేయాల్సి వచ్చింది పేషెంట్ 5 డేస్కు. తర్వాత ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పేషెంట్ని ఐసీయూ నుండి బయటికి తీసిపోయే పరిస్థితి లేదు. అంటే రూమ్ ఇట్లాంటప్పుడు పేషెంట్ని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కొరకు అసెస్ చేయడం జరిగింది. పేషెంట్ రిలేటివ్స్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు కొంతమంది అమెరికాలో అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఎల్వాడ్ అంటే ఈ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ గురించి వాళ్ళు తెలుసుకోవడం జరిగి మా దగ్గరికి వచ్చారు. ఇవి చాలా రేర్ సర్జరీస్. ఇండియాలో డెఫినెట్లీ మోర్ రేర్. యాక్చువల్లీ ఇటువంటిది కొన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ మహారాష్ట్ర, బాంబే అట్లాంటి రాష్ట్రాల్లో, అంత పెద్ద సిటీలో కూడా ఈ ఆపరేషన్ ఇంతవరకు చేయడం అనేది జరగలేదు. బెడ్ మీద నుండి దిగి నడిచే పరిస్థితి లేని పేషెంట్ ఇప్పుడు ఇండిపెండెంట్గా నడవడం జరుగుతూ ఉంది. బ్యాటరీ డిపెండెన్సీ అనేది ఉంటుంది. కానీ 8 బ్యాటరీలు, ఇది సీరియల్ బ్యాటరీస్, అంటే ఒక బ్యాటరీ అయిపోతే ఇంకో బ్యాటరీ, 2 ఒకటేసారి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక బ్యాటరీ రన్ అవుట్ అవుతుంది. అండ్ వెరీ అడ్వాన్స్డ్ కంట్రోలర్. సో దీంట్లో కూడా ఒక బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ డిపెండెన్సీ 0. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు, మామూలుగా నడుస్తూ ఉన్నాడు, అండ్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ షేప్. డివైసెస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు వేరే దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఒక్క మందు కూడా అక్కర్లేదు, ఎక్సెప్ట్ సమ్ బ్లడ్ థిన్నర్. దాన్ని కూడా ఒక మార్జినల్ డోస్, అంటే ఇప్పుడు మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రెగ్యులర్ చాలామంది వాడుతూ ఉంటారు. సో సేమ్ డోస్ యాంటీకోయాగులేషన్తో ఈ పేషెంట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఇంప్లాంటబుల్ అసిస్ట్ డివైజ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ కుటుంబ సభ్యులు సరైన నిర్ణయం తీసుకునేంత వరకు బ్రిడ్జ్ టు డెసిషన్, గుండె మార్పిడి కోసం డోనర్ దొరికే వరకు బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ వాడటానికి ముందు వీటిని రూపొందించారు. కానీ క్రమంగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పర్మనెంట్ సపోర్ట్ ఉండేలా డెస్టినేషన్ థెరపీ అందించడానికి ఉపయోగపడే ఎల్వీఏడీని డిజైన్ చేశారు. గుండె మార్పిడితో పోలిస్తే 2 ఏళ్ల వరకు దీనితో అదనపు ఫలితాలుంటాయి. ఎడమ గుండె లోపలికి ఒక పైప్ లాంటిది పడుతుంది అనమాట. ఆ పైపులోంచి బ్లడ్ సక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హార్ట్మేట్ 3 ఈ డివైస్ ఏదైతే ఉందో, హార్ట్మేట్ 3 డివైస్ 2 years సర్వైవల్ ఈజ్ 84%. ఇప్పుడు ఈ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది పేషెంట్కి డివైస్తో. ఆ కంట్రోల్ ఏంటంటే డైలీ సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు. దిస్ ఈజ్ మోటార్ కదమ్మా ఇది. ఈ మోటార్కి రొటేషన్స్ పర్ మినిట్ ఆర్పిఎం అనేటువంటిది మనం సెట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 4 రోజులు మాకు టైం ఎందుకు పెట్టిందంటే కారణం, ఈ రొటేషన్స్ ఫస్ట్ 5800 5100 పెట్టాం రొటేషన్. పెడితే రైట్ హార్ట్ వీక్ అయిందనమాట. అంటే ఇది బ్లడ్ని ఎక్కువ సక్ చేస్తుంది అనమాట.
సో వెంటనే మేము మళ్ళీ ఈకో చూసుకుని మళ్ళీ దాన్ని తగ్గించాం. 4,800కి వచ్చాం అనమాట. వచ్చిన తర్వాత సెట్ అయిందనమాట. ఇప్పుడు అదే సెట్టింగ్ నడుస్తూ ఉంది. ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. ఆ కంట్రోలర్లో ఈవెంట్స్ రికార్డ్ చేస్తారనమాట. ఈవెంట్స్ అంటే ఏంటంటే ఏమైనా ఫ్లో రక్త ప్రసరణ బ్లాక్ ఎక్కడైనా అయిందా, క్లాట్ అయితే కనుక పంపు బ్లాక్ అవుతుంది అనమాట. కాంప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. ఆధునిక డ్రగ్స్ ఎక్విప్మెంట్తో పేషెంట్లు ఎక్కువ కాలం బతికేందుకు అవకాశం ఉంటుందన్నారు వైద్యులు. ఇంప్లాంటబుల్ పర్మనెంట్ అసిస్ట్ డివైజ్లు పేషెంట్ల విషయంలో ముఖ్యంగా చిన్న వయసు వారికి ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎల్వీఏడీ సర్జరీ విజయవంతం కావటానికి వైద్య బృందం కృషి చేసిందని, పేషెంట్ ఇప్పుడు నార్మల్గా తిరుగుతుంటే సంతోషంగా ఉందంటున్నారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి వైద్యులు.